అన్న ఇక్కడికి రావడం వచ్చి అన్న ఒక పెద్ద ముస్లిం సమాజం నుండి ఇక్కడ నిలబడి మన మధ్యలో గమనించింది. నేను ముస్లిం ముస్లిం దళితుల ప్రిన్సిపల్స్ చాలా కాలంగా పనిచేసి నేను చెప్పేది ఒకటే, క్రైస్తవులకి ఎంత ప్రమాదం ఉందో ముస్లింలకు కూడా అంతే ప్రమాదం ఉంది. ఈ హిందుత్వవాదంతో దళితులు కూడా అంతే ప్రమాదంలో ఉంటారు. మనం చేయి కలుపుకొని నిలబడిపోతే మనల్ని చంపేస్తారు అని మొదటి నుంచి చెప్తా ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ దుర్ఘటనలో మనం కలవడం అనేది చాలా బాధాకరమైన విషయం. నేను ముస్లిం సహోదరుల మీద నింద వేయాలని కొంతమంది మాట్లాడినప్పుడు కూడా ఒకటే చెప్పాను, ఇది పవిత్రమైన రంజాన్ మాసం. ప్రాణం ఇస్తారే తప్ప ప్రాణం తీరు ఈ మాసంలో ముస్లిం సహోదరులు. కాబట్టి దయచేసి వారి మీద నింద వేయాలి అన్న ఆలోచన ఎవరు కూడా చేయొద్దు అని చెప్పి చేతులెక్కి నేను అడుగుతా ఉన్నాను. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ఫర్దర్ గా వివరాలన్నీ బయటకు వస్తాయి. ఒకవేళ తప్పు చేసింది ఎవరైనా సరే అతన్ని మాత్రం పోలీసులు వదిలిపెట్టారు. క్రైస్తవ సమాజం నుంచి షఫీ అన్నకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాం. యాక్చువల్లీ ఇప్పుడు ఏదైతే ఇన్సిడెంట్ ఉందో ఇది ఒక వర్గానికి సంబంధించిన ఇన్సిడెంట్ అయితే మనం ఎవరు చూడట్లేదు. ఎందుకంటే మానవత్వం మీద జరిగిన దాడి, ఇది మానవతానికి సంబంధించిన విషయం కాబట్టి యాక్చువల్లీ ఇక్కడ వచ్చింది కూడాను ఇది ఒక వర్గానికి సంబంధించిన ఎప్పుడు చూడట్లేదు. అసలు ఇది మానవతానికి సంబంధించిన విషయం. అయితే నిజంగా చెప్పాలంటే ఇప్పుడు క్రైస్తవులు ఇంత సహనంగా ఇక్కడ వెయిట్ చేస్తున్నారంటే మనలో ఉన్న విశ్వాసానికి ఒక సైన్ అని చెప్పాలి, ఒక ప్రతీక అని చెప్పాలి. అయితే ఇప్పుడు పోస్ట్ మార్టం స్టార్ట్ అయింది, దాదాపు 2-3 గంటల్లో కంప్లీట్ క్లారిటీ మనకి రాబోతుంది. అయితే ఇప్పటికి కూడా మనస్ఫూర్తిగా కోరుకునేది ఏంటంటే ఇది ఒక యాక్సిడెంట్ అయితేనే చాలా బాగుండదు. కానీ అక్కడ చూస్తుంటే మొత్తం పరిశీలిస్తే మాత్రం ఇది యాక్సిడెంట్ కాదు, ఏదో జరిగింది, కుటుంబం జరిగిందని బలంగా అనిపిస్తుంది మనకి. అలాంటిది కనుక ఉంటే మాత్రం ఖచ్చితంగా మనందరము జస్టిస్ కోసం నిలబడతాము. యాక్చువల్గా నేను ఇక్కడికి వచ్చిందే జస్టిస్ కోసం నిలబడాలి. ఎప్పుడైతే నాకు అనిపించిందో నిన్న మార్నింగ్ నాకు తెలిసినప్పుడు అరే పోస్ట్ వచ్చినప్పుడు అనుకున్నాను ఇది ఎవరో ట్రోల్ చేస్తున్నారేమో, నేను నమ్మకం కలగలేదు. పడనోళ్ళు ఎవరో ఉంటారు కదా ట్రోల్ చేస్తున్నారేమో అనుకున్నాను. తర్వాత యూట్యూబ్ లో ఎప్పుడైతే వీడియో చూస్తున్నారు నిజంగా ఇలా జరిగిందా అన్నప్పుడు నేను కొంతమంది కాంటాక్ట్ చేశాను, వెళ్దాము పలకరిద్దాము ఇంటి వారు అని చెప్పేసి. కొంతసేపు తర్వాత నాకు తెలిసింది కాదు దీనికి ఏదో జరుగుతుంది, సంథింగ్ ఒక ఇన్వెస్ట్ నడుస్తుంది అనే తర్వాత నాకు కొంచెం చాలా బాధ అనిపించింది. ఇలా జరగకూడదు, ఇలాంటి విషయం వెంటనే నేను ప్లాన్ చేసుకుని ఈ రోజు రావడం జరిగింది. నేను ఉంటాను ఇక్కడ ఎందుకంటే రిపోర్ట్ రావాలి, నాకు క్లారిటీ ఒకటి రావాలి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ విషయం.